హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఎగ్ మసాలా కర్రీ చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ఎగ్ కర్రీ మనకు రైస్ చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఎగ్ కర్రీ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన 3 ఉల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ బాదం, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 2 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగాల్సిన అవసరం లేదు, ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. ఉల్లిపాయలు చల్లారిన తర్వాత అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. మసాలా పేస్ట్ను ఇలా వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 8 ఉడికించిన ఎగ్స్ను మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలి. ఎగ్స్ను మీడియం ఫ్లేమ్లో కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1/2 టీ స్పూన్ షాజీరా, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 3 టమాటా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసనంతా పోయి టమాటా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. టమాటా మెత్తగా ఉడికిపోయిన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 3 టేబుల్ స్పూన్ల పెరుగు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని మసాలాలోని ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. మసాలాలోని ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వచ్చినప్పుడు అందులో ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 1 గ్లాస్ నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. మీకు గ్రేవీ ఇంకొంచెం పలుచగా కావాలంటే ఇంకొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత కర్రీలో సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఒక నిమిషం తర్వాత మనకు ఎగ్ మసాలా గ్రేవీ చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని రైస్ చపాతీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, సింపుల్గా చేసుకునే ఎగ్ మసాలా గ్రేవీ రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఎగ్ కర్రీ అన్నం, చపాతీ, పులావ్లోకి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీని ఎప్పుడూ చేసుకునేలా కాకుండా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది, చేసుకోవటం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎగ్ కర్రీ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 6 ఉడికించిన ఎగ్స్ను మధ్యలోకి కట్ చేసుకొని వేసి ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ను మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 10 బజ్జీ మిరపకాయలను మధ్యలో కొంచెం ఘాటు పెట్టుకొని వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్ కర్రీలో ఇలా పచ్చిమిరపకాయలు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. మనం అన్నంలో తినేటప్పుడు కానీ పచ్చిమిరపకాయలు మెత్తగా అయిపోయి తినడానికి చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు కూడా ఈ విధంగా వేగిన తర్వాత వాటిని కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 2 మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలను మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా బ్రౌన్ కలర్ రాగానే వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో 3 మీడియం సైజు టమాటా, ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు,
3 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న పేస్ట్ను పక్కన పెట్టుకోవాలి. తరువాత ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే 5 యాలుకలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 4 లవంగాలు, చిన్న జాపత్రి, పావు టీ స్పూన్ మిరియాలు, 1 ఎండుమిరపకాయ, కొద్దిగా కరివేపాకు వేసుకొని మసాలా దినుసులను ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు వేగిన తర్వాత అందులో 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ నీళ్లు పోసుకొని కారాన్ని 30 సెకండ్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. 30 సెకండ్స్ తర్వాత అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ను పచ్చివాసనంతా పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్ వేసుకొని ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి మసాలాలోని ఆయిల్ అంతా ఈ విధంగా సైడ్స్కి వస్తున్నప్పుడు అందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని మసాలాలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ ఎగ్ కర్రీ మనకు అన్నంలోకి ఇంకా పులావ్ బిర్యానీలోకి చాలా బాగుంటుంది. చపాతీలో తినడానికి కూడా బాగుంటుంది. మసాలాలోని ఆయిల్ అంతా కూడా ఈ విధంగా బయటకు వస్తున్నప్పుడు అందులో కొద్దిగా కొత్తిమీర, ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్, ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలు, 1 గ్లాస్ నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. గ్రేవీ మీకు ఇంకొంచెం పల్చగా కావాలంటే వాటర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో కర్రీని 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత ఎగ్ కర్రీ మనకు ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని రైస్, చపాతీ, బిర్యానీ, పులావ్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.